మీద కూడా నీ ప్రత్యేకమైన కృపనుంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి కెమెరా ఆపరేట్ చేస్తున్న బిడ్డలు, కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలు, మరి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలు, వీరందరి మీద నీ ప్రత్యేకమైన కృపనుంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా, నీ దాసుల ద్వారా మరి ఏ వర్తమానం అయితే మీరు సిద్ధపరిచి ఉంచారో అయా తండ్రి, ఎవరికి మరి ఏ మాటలు అవసరమో అయా తండ్రి ప్రభా, ఆ మాటలను తండ్రి విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుల్ని రెండింటి ఆత్మతో అభిషేకించి మీరు బలంగా వాడుకోండి నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రావలసిన ప్రియులు మరి సకాలంలో వచ్చి ఆత్మీయ మేలులు పొందటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా తండ్రి ప్రభువా మరి వారి పనులు ముగించుకొని మరి సకాలంలో తండ్రి ప్రభువానైనా వారు కూడా మాతో కలిసి నిన్ను ఘనపరచటానికి, కీర్తించి కొనియాడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయా ప్రభా, అదే రీతిగా మరి రేపటి పునరుద్ధాన దినానికి మమ్మల్ని ప్రభువానైనా ఈ రోజు నుండి మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రభువానైనా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. రేపటి దినాన మరి జరగబోయే ప్రతి కోడికలో తండ్రి ప్రభువా నీకు మహిమకరంగా జరగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మొదటి ఆరాధనలోను, రెండవ ఆరాధనలోను అయా తండ్రి మరి సండే స్కూల్ పరిచర్యలోను, యవనస్తుల కూడికలోను, మరి ఇంగ్లీష్ సర్వీస్లోను, బ్రాంచ్లో జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినాన తండ్రి నీ దాసుల్ని అయా తండ్రి ప్రత్యేకించి అభిషేకించి మీరు బలంగా వాడుకోండి నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా తండ్రి. రేపటి దినాన అయా తండ్రి మరి నూతనముగా అయా తండ్రి ప్రభా అనేకులను మేము చూచినట్లుగా కృపదైత్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ప్రభానైనా. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రభానైనా మరి రావలసినటువంటి వారు కూడా సకాలంలో వచ్చి ఆత్మీయ మేలులు పొందటానికి కృపదైత్యమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని ప్రభువుని ఘనపరుద్దాం. మన మధ్యలో మరి సహోదరి దయాశ్రత్న గారు ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువుని ఘనపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యా, యేసయ్యా, నీ త్యాగం నే మరువ లేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమయే నాకు చాలయ్యా. నా కోసం దిగి వచ్చి ప్రాణాన్ని అర్పించి మరణాన్ని నువ్వు గెలిచినావయ్యా. రక్షణను నాకిచ్చినావయ్యా. పరలోకం నాకు సగినావయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ త్యాగం నే మరువలేనయ్యా. తండ్రి చిత్తమును నెరవేర్చుటకై, నాదు శిక్షను నీవు భరించుటకై, నా చేయి తండ్రికి అందించుట కొరకు నీ చేతులు సిలువ మ్రానుపై చాపావయ్యా.
సిలువను మోసి ఘోరమైన శ్రమలను పొంది నీ రక్తమును నాకై అర్పించావు. నా పాపము నుండి నన్ను విడిపించావయ్యా. మంచిది ప్రియులరా, ప్రత్యేకమైన పాటను పాడి ప్రభువుని గణపరిచిన సహోదరి దయేశ్వరత్న గారికి మరొకసారి ప్రభునామను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన మధ్యలో సహోదరుడు జోషి వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. బలి అయిన వానికే మా జీవితం
అర్పించుకొనుటే మా ధర్మము. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై నేను వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి నా ప్రేమలో, నేను వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి ఆ ప్రేమలో. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి ఆయను. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి ఆయను. బలి అయిన వారికి నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. బలి అయిన వారికి మా జీవితం అర్పించుకొనుటే మా ధర్మము. ధర్మము ధర్మము యేసుతో జీవితం, ధర్మము ధర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునిలో. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలనే. పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలనే. ప్రియుని కోసమే బ్రతికెదను,
కాపాడుకుందును నా సాక్ష్యము, ప్రియుని కోసమే బ్రతికెదను, కాపాడుకుందును నా సాక్ష్యము. యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం పరమునా శాశ్వతం. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. హల్లెలూయా. విడువక నీ కృపను మాయడలా చూపిస్తున్నందుకు వందనాలు. ఈ సాయంత్రకాలము మీ సన్నిధిలో ఉండటానికి నడిపించిన నీ బిడ్డలను బట్టి వందనాలు. నీ ప్రణాళికలో ఉన్న వాళ్ళందరినీ నడిపించారు, మీకు వందనాలు. నీ వాక్యము ద్వారా లోతైన విషయాలు మేము గ్రహించినట్లు సహాయం చేయండి. బలమైన సన్నిధి మాతో ఉంచి మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోంచి క్లుప్తంగా కొన్ని మాటలు మనం విందాం. హెబ్రీ పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. హెబ్రీ పత్రికలో అనేక విషయాల్ని మనము చూసుకున్నాం ఇప్పటికే. మొదటి 12 అధ్యాయాలు మనకి థియరీ అయితే, మొదటి 13వ అధ్యాయము ప్రాక్టికల్స్ అనే విషయాన్ని మనం చూసాం. మరి యేసు ప్రభు ఎవరో చాలామందికి యేసు ప్రభు గురించి తెలియదు. యేసు ఎవరు, ఆయన ఏం చేశాడు. ఈ హెబ్రీ పత్రికలో యేసు యొక్క శ్రేష్టతను మనము చూస్తాం. ఆయన గొప్పతనం ఏంటో మనం హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఆయన మహోన్నతుడని, దేవదూతల కంటే శ్రేష్ఠుడని, మోషే కంటే గొప్పవాడని, అహరోను కంటే గొప్పవాడని, మరి యెహోషువ కంటే గొప్పవాడని, పాత నిబంధనలో ఉన్న బలులన్నిటికంటే శ్రేష్టమైన అర్పణ ఆయన అర్పించాడని, అప్పుడున్న యాజకుల కంటే యేసు ప్రభు మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చాడని అనేక విషయాలు హెబ్రీ పత్రికలో మనం చూసాం. హెబ్రీ పత్రికలో ముఖ్యంగా విశ్వాసం గురించి మనం చూస్తాం. విశ్వాసం ఎంత ఉన్నతమైందో. ఈరోజు మన విశ్వాసంలో మనం స్థిరంగా ఎట్లా ఉండగలమంటే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలని చూసాం. సరే, ఈరోజు ఈ 13వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. మొదటి వచనాల్ని మనం చూసాం కదా. సోదర ప్రేమ నిలవరముగా ఉండనీయడి, ఆతిథ్యము చెయ్య మరవకుడి, దానివలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములున్న వారిని జ్ఞాపకం చేసుకునడి, మరియు శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించి వారిని జ్ఞాపకము చేసుకొనడి అంటాడు. కాబట్టి కష్టములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. బంధింపబడిన వారిని, కొంతమంది ప్రభువుని నమ్ముకున్నందుకు వారు జైలు పాలయ్యారు. మరి అలాంటి వారి విషయంలో దేవుని పిల్లలు మరి వాళ్ళు కూడా బందీలుగా ఉన్నట్లుగా భావించి వారిని ఆదరించాలి అనే మాటను మనము చూస్తున్నాం. పౌలు మరి చెరసాలలో ఉన్నప్పుడు ఒనేసిఫస్ మరి పౌలును దర్శించడానికి వచ్చాడు. పౌలు అతన్ని చూసినప్పుడు ఎంత ఆదరణ పొందాడో, ఎంత ధైర్యాన్ని పొందాడో కదా. మరి నిజంగా మనము కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఒక ఆదరణ మాట, ఒక ధైర్యపరిచే మాట మాట్లాడినప్పుడు నిజంగా మనం కూడా ఎంత ధైర్యపరచబడతాము. కాబట్టి ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు, ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు వారికి మనం చేతనైనంత సహాయం మనము చేయగలగాలి. తర్వాత మరి వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలను అంటాడు. ఈ మాటను లాస్ట్ వీక్ మనం చూసాం. ఈరోజు మళ్ళీ కొన్ని విషయాలు ఈ వివాహం గురించి మనం చూద్దాం. వివాహము అనేది అత్యంత ప్రశస్తమైంది, అత్యంత ప్రాముఖ్యమైంది. కానీ రాను రాను వివాహము చాలా చీప్గా అయిపోయింది, చాలా చిల్లరగా అయిపోయింది. వివాహ వ్యవస్థను ప్రారంభించింది దేవుడే,
కదా. దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అనే సహాయాన్ని దేవుడు చేశాడు. మొదటి వివాహాన్ని దేవుడు చేశాడు. ఆ వివాహము బాగుందా చెడిపోయిందంటే ఆ వివాహము ఫెయిల్ అయింది. దేవుడు చేసిన వివాహం ఫెయిల్ అయింది. కారణం ఏంటంటే వారు దేవుని మాట వినకుండా ఇంకొక మాట విన్నారు కదా. మూడవ వ్యక్తి మాట విన్నారు. అవ్వకు ఆదాము స్వరం తెలుసు, దేవుని స్వరం తెలుసు, ఇంకా వేరే స్వరం తెలియదు. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో ఇంకొక స్వరము వినింది అవ్వ. ఎప్పుడైతే ఆ స్వరం వినిందో తన కుటుంబము నాశనం అయిపోయింది కదా. ఈరోజు చాలామంది కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని దగ్గర అడగరు, దేవుని సహాయాన్ని అడగరు, ఇంకెవరో మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట. ఇంకెవరో మనకి సజెషన్ ఇస్తారు, ఇంకెవరో సలహా ఇస్తారు. అది దేవుందా, వాక్యానుసారము కాందా అని చూడరు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అనేక సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు. వివాహ వ్యవస్థలో భార్య భర్త మధ్యలో దేవుడు ఉండాలి. ట్రయాంగిల్ మనకు తెలుసు కదా, త్రికోణం మధ్యలో దేవుడు ఉండాలి. ఇద్దరు దగ్గరకు వస్తున్నప్పుడు మధ్యలో దేవుడు ఉంటాడనమాట. దేవుడు మధ్యలో లేకపోతే వీళ్ళిద్దరు దూరంగా ఉంటారు కదా. వైవాహిక జీవితంలో భార్య భర్తలు కలిసి ఉండాలి కదా. తర్వాత ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు. సహజంగా ప్రతి పెళ్లిలో ఈ మాట ఉపయోగిస్తారు, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలనని. ఘనమైనదిగా ఉండవలను అని అక్కడ పులి స్టాప్ పెడతారు. అట్లా పులి స్టాప్ లేదు అక్కడ. ఘనమైనదిగా ఉండాలి అంటే బాగా మనము స్థాయి మించి, స్తోమతను మించి వివాహం చేయాలని కాదు అర్థం. వివాహ వ్యవస్థను దేవుడు ఘనంగా చూస్తున్నాడు. మనం చూస్తాం కాలక్రమేణా ఆదికాండములో 5వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని కుమారులు నరుల కుమారులతో పోయినప్పుడు అనే మాట మనం చూస్తాం. వారికి కంటికి నచ్చినట్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఈరోజు కూడా మనం చూస్తున్నాం. మన దినాల్లో లేకపోతే భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉండేది, తల్లిదండ్రులే పిల్లలకు సంబంధాలను వెతికేవారు. ఇప్పుడు మనం కూడా పాశ్చాత్య దేశం యొక్క దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం, లేకపోతే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఎవరికి వారే ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరికి నచ్చినట్లు, ఎవరికి నచ్చిన వాళ్ళతోటి ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది వైవాహిక జీవితానికే ప్రమాదకరం, ఈ కుటుంబ వ్యవస్థకే ప్రమాదకరం. కాబట్టి జాగ్రత్త. వివాహాన్ని దేవుడు ఎంత ఘనంగా చూస్తున్నాడో అంతే ఘనంగా మనం కూడా చూడాలి. మరి మనం చూస్తాం కొన్ని పిచ్చి పెళ్ళిళ్ళు చేశారు, జరిగాయి చరిత్రలో మనం చూస్తాం. జాగ్రత్త, వివాహము ఘనమైనదిగా ఉండాలి అంటాడు. వివాహ వ్యవస్థను ఎందుకు దేవుడు చేశాడు అంటే వారిద్దరు కలిసి ఉండాలి, ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి, ఒకరి సంతోషంలో ఒకరు పాలిభాగం పొందాలి, ఒకరి దుఃఖంలో ఒకరు పాలిభాగం పొందాలి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. చాలాసార్లు పర్ఫెక్ట్ హస్బెండ్ కోసము భార్య చూస్తుంది, సంపూర్ణమైన భర్త కోసం భార్య చూస్తుంది, సంపూర్ణమైన భార్య కోసం భర్త చూస్తాడు. మీకు ఒక గొప్ప విషయం చెప్పాలంటే భూమి మీద ఎవరు పర్ఫెక్ట్ హస్బెండ్ లేరు, ఎవరు పర్ఫెక్ట్ వైఫ్ లేదు. వారిలో కొన్ని బలహీనతలు ఉంటాయి, భార్యలో కొన్ని బలహీనతలు ఉంటాయి, భర్తలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒకరి బలహీనతలో ఒకరికొకరు బలపరుచుకోవాలి. అందుకే వివాహాన్ని చేశాడు దేవుడు. వివాహాన్ని చేయడానికి ఒట్టి శరీర సంబంధమైన సుఖం కోసమే కాదు, పిల్లలు కనడానికి కోసమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి కష్టాల్లో ఒకరు పాలిభాగం పొందాలి, ఒకరి సంతోషాల్లో ఒకరు పాలిభాగం పొందాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. అందుకే వివాహ బంధాన్ని దేవుడు చేశాడు. అయితే ఈరోజు చాలా ప్రమాదకరంలో పడింది వివాహం. మీకు ఒక విషయం తెలుసా? ఈ సగటున సంవత్సరానికి ఎన్ని లక్షల పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయో తెలుసా? పాత దినాల్లో వివాహానికి విలువ ఇచ్చేవాళ్ళు. రాను రాను వివాహ బంధానికి విలువ లేకుండా అయిపోయింది. చిన్న గొడవలు. అప్పుడు కుటుంబాలు ఎట్లా ఉండేవి అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే పెద్దోళ్ళు ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాళ్ళు, అట్లా అయిపోయేది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఎవరికి వాళ్ళే, ఒక్కొక్క కుటుంబం.
ఈ కుటుంబంలో ఉంటూ చిన్న సమస్య రాగానే, చిన్న బాధ కలగానే, చిన్న నొప్పి కలగానే వెళ్ళిపోతారు అనమాట. ఇది ఎంత ప్రమాదమో చూడండి. ఇప్పుడు ఎంత భయంకరంగా అయిపోయిందంటే ఫ్యామిలీ, కుటుంబ వ్యవస్థ అంత భయంకరంగా అయిపోయింది. సో భార్య భర్తలు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, కుటుంబముగా దేవుని సన్నిధిలో బలపరచబడాలి. ఈరోజు అంతేకాదు, ఇక ఇంకొక మాట మనం దేవుని వాక్యంలో చూస్తాం. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వివాహం చేసుకున్నప్పుడు ఏమైతే ప్రమాణాలు చేసావో ఆ ప్రమాణాలకి నువ్వు కట్టుబడి ఉండాలి. వివాహం అయిన తర్వాత భర్త వివాహేతర సంబంధం కోసం చూడొద్దు. భార్య ఇంకొక పురుషుని వైపు చూడకూడదు. భర్త పెళ్లి అయిన తర్వాత ఇంకొక స్త్రీ వైపు చూడకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది కదా. వివాహం అయిన తర్వాత అదొక నిబంధన అంటారు దాన్ని. దట్ ఈస్ కాల్డ్ కవనెంట్. కవనెంట్ అంటారు దాన్ని, నిబంధన. ఆ నిబంధనను మీరకూడదు. చచ్చిపోయేంత వరకు ఆ నిబంధనను మీరకూడదు. అందుకనే దేవుడు వివాహ వ్యవస్థను దేవుడు చేశాడు. అది నిష్కల్మషమైనదిగా ఉండవలను అంటాడు. ఇప్పుడు ఇంకొక మాట అంటాడు, వేశ్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. రక్షించబడిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఇదేదో అన్ని జనులతో మాట్లాడట్లేదు, దేవుని తెలుసుకున్న వారితో మాట్లాడుతున్నాడు. వివాహాన్ని ఘనంగా చూడండి. ఆనర్ యోర్ మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. దాన్ని ఘనంగా చూడండి. డోంట్ ఎంటర్టైన్ ఎనీథింగ్ దట్ ఈస్ అగెయిన్స్ట్ మ్యారేజ్. వివాహానికి వ్యతిరేకమైంది, వివాహానికి ప్రతికూలమైన దాన్ని దేన్ని ఎంటర్టైన్ చేయకూడదు. జాగ్రత్త. ఈరోజు ఎవరికి వారికి రూమ్స్ వచ్చాయి కాబట్టి ఎవరికి వారికి మొబైల్స్ వచ్చాయి. అప్పుడు పబ్లిక్ ఫోన్ ఉండేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఫోన్లే, ఎవరికి వాళ్ళకి పాస్వర్డ్లు. ఆమె పాస్వర్డ్ ఆయనకు తెలియదు, ఆయన పాస్వర్డ్ ఆమె తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు, మధ్యలో ఎవరు మాట్లాడుతుందో తెలియదు. విచిత్రమేంటి తెలుసా? మిస్సెస్ కాల్స్ కన్నా మిస్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. మీకు అర్థమైందా? మిస్సెస్ కాల్స్ రావట్లేదు, మిస్ కాల్స్ వస్తున్నాయి. అంటే ఎవరో ఫోన్ చేస్తున్నారు, అనవసరమైనవి. ఒకరికొకరు ఎట్లా ఉండాలి అంటే పారదర్శకంగా ఉండాలి. పారదర్శకంగా అంటే అర్థం ఏంటంటే జెన్యూన్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఏది చేయకూడదు. ఏది చేసినా అది అనుమానాలకు దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు దాచిపెడుతున్నాం. ఒకటేసారి చాలా డబ్బు బయటకు తీసింది అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, లేనిపోయిన అనుమానాలు. కాబట్టి ఒకరికొకరు పారదర్శకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఏదైనా సరే ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొక వ్యక్తికి అవకాశము ఇవ్వకూడదు. వివాహ వ్యవస్థలో ఇంకొక స్త్రీ, పరస్త్రీ, దేవుని వాక్యంలో చాలా కఠినమైన తీర్పులు ఉన్నాయి. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడెత్తిన హృదయం ఉంది ఆమెతో పాపం చేశాడు అంటాడు. మీకు బైబిల్లో ఒక వాక్యాన్ని చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో ఈ వ్యభిచారం అనే పాపము ఎంత భయంకరమైంది అంటే తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. వేశ్య సాంగులకు దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడంటే వారికి ఏం దొరుకుతుంది అంటే, ఏమి దొరుకుతుంది అంటే రొట్టె ముక్క కూడా దొరకదంట. రొట్టె ముక్క కూడా దొరకదు. ఈరోజు తన పెండ్లి భార్యతో సంతోషించకుండా పరస్త్రీతో కునుకుతూ ఎంత డబ్బు పోస్తున్నాడు. పేదరికం వస్తుందంట, పేదరికం వస్తుంది. కాబట్టి జాగ్రత్త. వైవాహిక వ్యవస్థలో ఒకరికొకరు నమ్మకంగా, మరి ఎటువంటి దాపరికాలు లేకుండా నమ్మకంగా ఉండాలి. సీక్రెట్స్ మెయింటైన్ చేయకూడదు, క్లియర్గా ఉండాలి. వేశ్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఎవరికి తెలియదులే అనుకోవచ్చు, ఎవరు చూడట్లేదే అనుకోవచ్చు, కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇల్లిసిట్ రిలేషన్షిప్స్,
అక్రమ సంబంధాలను ఉంటే దేవుడు తీర్పు తెరుస్తాడు. తప్పక దేవుడు తీర్పు తెరుస్తాడు. కాబట్టి బైబిల్లో మనకి దావీదు ఎగ్జాంపుల్. దేవుని హృదయానుసారుడైన దావీదు చేసిన పాపానికి ఎలాంటి శిక్ష అనుభవించాడంటే జీవితకాలం అంతా ఏడుస్తూనే ఉన్నాడు, చచ్చేంత వరకు. ఆయన పిల్లల గురించి ఆలోచన చేసినప్పుడల్లా ఎంత ఏడుస్తున్నాడో. ఎందుకు ఆ పరిస్థితి దాపురించిందంటే హీ వాజ్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ మ్యారేజ్. కాబట్టి వైవాహిక జీవితాన్ని కాపాడుకుందాం. తర్వాత 5వ వచనంలో ఈరోజు మనం చూస్తున్నాం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అంటాడు. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే కంటెంట్మెంట్, తృప్తి కలిగి ఉండటం. ఏంటండి? తృప్తి కలిగి ఉండటం. ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఒక కోటీశ్వరుడు దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఎంత ఉంటే తృప్తిగా ఉండగలరు అని అడిగితే ఆయన ఏమంటారు సార్? ఇంకో 5 కోట్లు ఉంటే. మీకు అర్థమైందా? అంటే ఎంత ఉన్నా ఆయనకి ఏముండదు, తృప్తి ఉండదు. మానవులకి, ఈ లోకములో ఉన్న వారికి తృప్తి లేదు. దే కెనాట్ బి సాటిస్ఫైడ్. తృప్తి అనేది ఉండదు, తృప్తి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సైకిల్ కొన్నామనుకోండి. సైకిల్ కావాలనుకున్నాం, సైకిల్ వచ్చింది. సైకిల్ తొక్కుకుంటూ సైకిల్తో సంతోషించాడు. పక్కన బండిని చూస్తాడు, బండి కావాలంటాడు. సరే బండి వచ్చింది. బండి నడుపుతూ మళ్ళీ బైక్ చూస్తాడు అనమాట. మళ్ళీ బైక్ కావాలనుకుంటాడు. బైక్ వస్తుంది. బైక్ చూస్తూ నడుపుతూ మళ్ళీ ఇంకా కాస్ట్లీ బైక్ చూస్తాడు. అది కావాలంటాడు. అది అయిపోతుంది. తర్వాత మళ్ళీ కార్ కావాలంటాడు. కార్ వస్తుంది. మళ్ళీ ఇంకా కాస్ట్లీ కార్ చూస్తాడు. అది ఎన్ని ఉన్నా ఏం దొరకదు. మనిషికి తృప్తి లేదు. దేవుని పిల్లలమైన మనము తృప్తి కలిగి ఉండటం కదా, సంతుష్టి కలిగిన భక్తి గొప్ప లాభదాయకము అనే మాట 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు లీడ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్. మ్యాన్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ థింగ్స్ దట్ హీ హ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఎన్ని సంపాదించినా, ఎన్ని ఇల్లున్నా, ఎన్ని వాహనాలున్నా, ఎంత డబ్బున్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, నెవర్ హీ విల్ సే ఇట్ ఈస్ ఎనఫ్, చాలు అని ఎప్పుడు అన్నాడంట. ఇంకా 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 అందుకని ఒక ఆయన అన్నాడు, సుఖముల వెనుక పరిగెత్తకు, అవి తాకును గగనం మనకు పాట రాశాడు. ఇంకెంతైనా సరే యూ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్ప పరమార్థం ఏంటంటే తృప్తి కలిగి ఉండటం. బీ సాటిస్ఫైడ్. ధనాపేక్ష లేని వారే. ధనము కావాలంటే అందరికీ కావాలి. ధనం అవసరం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, అందరికీ కావాలి. పేదవాడికి కావాలి, అందరికి కావాలి. ఎందుకంటే ప్రతిదీ కావాలంటే డబ్బు కావాలి. కానీ డబ్బు అన్ని ఇస్తుందా? ఇదొక ప్రశ్న. డబ్బుతో మందులు కొనుక్కోగలం కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోగలమా? కొనుక్కోలేం. ఇప్పుడు చాలా డబ్బున్నాడు కూడా నిద్ర లేక చచ్చిపోతుంది. నిద్ర లేక ఎంత బాధపడుతున్నాడో. మంచి పరుపులు ఉన్నాయి, విలువైన పరుపులు, మంచి రూమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఈజ్ నాట్ గెట్టింగ్ స్లీప్. డబ్బు అన్నీ అనుకుంటారు కొంతమంది. అన్నీ కాదు. డబ్బులతో స్నేహితుల్ని కొనలేరు, డబ్బులతో ఆరోగ్యాన్ని కొనలేరు, డబ్బులతో ప్రేమను కొనలేరు, డబ్బుతో సంతోషాన్ని కొనలేరు. సంతృప్తిగా ఉండడం నేర్చుకుందాం. అందుకనే ధనాపేక్ష లేని వారై అంటాడు. ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే ఇంకా 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 ధనాపేక్ష. అందుకని అంటాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటారు. చూడండి ఒకసారి తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో ఏం చేయాలంట? తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించి వారు
శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడదురు. అట్టివి మనుషులను నష్టములోనికి నాశనంలోనికి ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. తిమోతికి రాస్తున్నాడు పౌలు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈరోజు సేవకులు కూడా, దేవుని సేవకులు కూడా ధనాపేక్ష కలిగిన వారై డబ్బు వెనకాల పడిపోయి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. ధనాపేక్ష ఎంత భయంకరమైందో. కష్టంలో ఉన్నప్పుడు విశ్వాసంతో జీవించారు. ధనము రాగానే ఇక విశ్వాసంతో పని లేకుండా అయిపోయింది. కొన్నిసార్లు ధనాపేక్ష ఎంత ప్రమాదకరమైందంటే, అందుకే నేను శిష్యులకు ప్రార్థన నేర్పిస్తా అంటాడు, గివ్ అస్ ఆ డైలీ బ్రెడ్ అంటాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. ఎవ్రీ డే దే నీడ్ టు డిపెండ్ అపాన్ ద లార్డ్. దేవుని పైన ఆధారపడేవారు శిష్యులు. ఈరోజు కూడా మనము ఆయన పైన ఆధారపడాలి. డబ్బు మంచిది కాదు, చెడ్డది కాదు. దాన్ని ఎలా వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని సరైన విధంగా వాడదాం. ధనాపేక్ష దాని కొరకే బ్రతకటం కాదు. ఒక ఆయన డబ్బు కొరకే బ్రతకటం నేర్చుకున్నాడు. డబ్బు 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 కదా. అందరు హృదయాలు గుండెలు ఎట్లా కొట్టుకుంటాయి? లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటే ఈంది మాత్రం వెరైటీ కొట్టుకున్నాడు. డబ్ డబ్ డబ్బు డబ్. ఆయన ఒకసారి చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఆయన్ని అంటే వెంటడు బీరువాలో ఆ బీరువా ఓపెన్ చేసి చూపెట్టంగానే ఆ డబ్బు అట్లా చూసి అట్లా ప్రాణం పోగొట్టుకున్నాడు. ఎంత ప్రమాదం ధనాపేక్ష. భక్సింగ్ గారు దైవజనుడు, ఆయన బంగారం పైన నడుచుకుంటూ వెళ్ళాడంట. ఎంత విలువైన లెక్క కూడా చేయలేదు. నథింగ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ఈ డబ్బు ఎంత? చాలామంది డబ్బును దేవుడు అనుకుంటున్నారు. డబ్బు దేవుడు కాదు. డబ్బు మన కింద ఉండాలి. డబ్బు మన మీద ఉండాలి, మన కింద ఉండాలా? మన కింద. మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ అ బ్యాడ్ మాస్టర్ అన్నాడు ఒక ఆయన. అంటే డబ్బు మంచి సేవకుడు, చెడ్డ యజమాని. దాని కిందికి వెళ్తే మనల్ని ప్రతి నీచమైన కార్యాలు చేయిస్తుంది డబ్బు. కానీ డబ్బు మన చేతుల్లో ఉంటే దాన్ని సరైన విధంగా మనం ఉపయోగించగలం. కాబట్టి ఈరోజు ధనాపేక్ష లేని వారై అంటాడు. ధనాపేక్ష, డబ్బు దానికి మంచి చెడు ఏం ఆపాదించలేము. ఇట్ ఆల్ డిపెండ్స్. ఈరోజు చాలా మంది ఎప్పుడు మారిపోతారు తెలుసా? ఎప్పుడు మారిపోతారు? డబ్బు ఎక్కువైనప్పుడు కళ్ళు ఎక్కడికి వెళ్తాయి? పైకి వెళ్ళిపోతాయి. మాట మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. ఎంత ఉన్నా మనం ఎట్లా ఉండడం నేర్చుకోవాలంటే ఏం లేనట్టు ఉండాలి. ఎంత ఉన్నా ఇది మనది కాదు. ఇవన్నీ మెటీరియలిస్టిక్, ఇవన్నీ తాత్కాలిక. ఈ లోకంలో ఎన్నున్నా అన్ని ఇడిచిపెట్టిపోయాయా? ఎప్పుడన్నా తీసుకుని వెళ్తామా? అమ్మా, ఒక కోటీశ్వరుడు, మీకు తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? రెమండ్స్ తెలుసు కదా మీకు? రెమండ్స్ సూట్లు బిజినెస్ చేస్తాడు. రెమండ్స్ ఆయన ఇప్పుడు దిక్కు లేకుండా అనాథాశ్రయంలో ఉన్నాడు. ఆయన రెమండ్స్ యజమాని. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవుట్లెట్స్ ఉన్నాయి, ఎన్నో ఫ్రాంచైజర్స్ ఉన్నాయి. ఆయన దిక్కు లేకుండా ఉన్నాడు. ఏమైంది? డబ్బు. ఈ లోకంలో సంపాదించేది ఏదైనా సరే, ఎనీథింగ్ దట్ వి ఎర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టెంపరరీ. ఈ బిల్డింగ్లు, ఈ వాహనాలు, ఈ బంగారము, ఈ బ్యాంక్ బ్యాలెన్స్, ఇదంతా ఎప్పటికీ మనము అనుభవించలేం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఎప్పుడుంటే లేదు. ఒకసారి దేవుడు పిలిచిండంటే
ఏం చేయాలి మనము? ఎట్లా భూమి మీదకి వచ్చామో అట్లా వెళ్ళిపోవాలి అంతే. నో, వీ కెనాట్ క్యారీ లగేజ్. బరువులు తీసుకెళ్ళలేం, నెక్లెస్లు తీసుకెళ్ళలేం, ముక్కు పుడకలు కూడా తీసుకెళ్ళలేం. ముక్కు పుడక కూడా తీసేస్తారు అక్కడ. ఆ సమాధి దగ్గర ముక్కు పుడక కూడా బెటర్, అక్కడ ఏం బెటర్, అన్ని తీసేస్తారు అన్నమాట. ఇదంతా తాత్కాలికమైందే. ఇది ఎప్పటికీ ఉంటుందని మనం బ్రతకొద్దు. మెటీరియల్ థింగ్స్ కోసం కాదు, నిత్యం ఉండే వాటి కొరకు. అంటే అందుకని అంటాడు, ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది అన్నాడు. తృప్తి పొందటం మనము నేర్చుకోవాలి. తృప్తి పొందటం మన పిల్లలకు కూడా నేర్పించాలి, మనము నేర్చుకోవాలి. తృప్తి లేకుండా ఉంటే దేంట్లో తృప్తి ఉండదు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్, మరి 10,000 జీతం వచ్చేది. ఇంటర్మీడియట్లో ఒక సహోదరి, ఆమె మా క్లాస్మేట్, ఆమె చెప్పింది, బ్రదర్ జాషువా నాకు 10,000 జీతం వస్తుంది, ఎట్లా అయిపోతుందో తెలియట్లేదు అంది. తర్వాత 1,00,000 వస్తుంది, ఎట్లా అయిపోతుందో తెలియట్లేదు. తర్వాత 3 లక్షలు వస్తుంది, ఎట్లా అయిపోతుందో తెలియదు. అంతే, మనీ ఈజ్ లైక్ దాట్. కాబట్టి తృప్తిగా ఉండటము నేర్చుకోండి అంటాడు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆమెకు వచ్చిన జీతంలో చాలామంది పేదవారిని ఆదరిస్తుంది. ఆమె రిటైర్ అయిపోయింది. రిటైర్ అయిపోయిన తర్వాత ఆ రిటైర్మెంట్ మీటింగ్కి ఎంతమంది వచ్చారో, ఎంతమంది ప్రేమ అభిమానాలు పొందుకుందామే కదా. డబ్బు శాశ్వతం కాదు. ఇక్కడ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఈ మాట చాలా బాగుంది కదా. చాలాసార్లు ఈ మాటలు వింటా. నిన్ను ఏమాత్రము విడవను. ఎవరైనా చెప్పగలరా ఈ మాట? అమ్మ చెప్పగలదా? నిన్నెప్పుడు విడిచిపెట్టను రా అని అమ్మ చెప్తుందా? అమ్మ చెప్పగలదా? నాన్న చెప్పగలడా నిన్నెప్పుడు విడిచిపెట్టను అని? సరే, పెళ్ళి అయినప్పుడు భర్త పెళ్ళి ఆ ప్రమాణాల్లో వ్యాధి అందు, ఆరోగ్యం అందు, అన్ని పరిస్థితులు నేను నీతో ఉంటాను అంటాడు. ఆయన చెప్పగలడు ఈ మాట, నిన్నెన్నడూ విడవను అని? ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో ఎవరైనా విడిచిపెట్టే వాళ్ళే. కానీ దేవుడు అంటాడు, నిన్ను ఏ మాత్రము విడవను. మనము ఆయన చేయి పట్టుకోవడం కాదు, ఆయన మన చేయి పట్టుకోవడం. మనం చాలాసార్లు మనం చేయి పట్టుకుంటే ఏమవుతుంది? మనం చేయి పట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు విడిచిపెట్టేస్తాం. కానీ ఆయన చేయి పట్టుకున్నాడు అనుకోండి, విడిచిపెట్టాడు. మనం ఆయన చేయి పట్టుకోవడం కాదు, ఆయన మన చేయి పట్టుకోవాలి. రైల్వే స్టేషన్స్లో కొంతమంది పిల్లలు తప్పిపోతారు. ఎందుకు తెలుసా? వాళ్ళ చెయ్యి తండ్రి పట్టుకోవడం కాదు, వాళ్ళు తండ్రి చెయ్యి పట్టుకున్నారు అనమాట. అందుకనే వాళ్ళు ఏదైనా చూసి ఇడిచిపెట్టేస్తారు. ఆయన మన చేయి పట్టుకుంటాడు కదా. ఈ మాట, నిన్ను ఏ మాత్రము విడువను. మన జీవితంలో అన్ని రోజులు ఒకటిలాగా ఉండవు. ఒకరోజు కొండ మీద ఉన్నట్టుంటాయి, కొన్ని రోజులు లోయల్లో ఉన్నట్టు ఉంటుంది, ఒకరోజు పగలున్నట్టు ఉంటుంది, ఒకరోజు రాత్రి ఉన్నట్టు ఉంటుంది, ఒకరోజు వెలుగు, ఒకరోజు కదా. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, సంతోషాలు దుఃఖాలు ఉన్న ఈ ఎప్పుడు విడిచిపెట్టాడు. సహజంగా మన దగ్గర అందరు ఎప్పుడు ఉండడానికి వస్తారు? సంతోషంలో. మనం సంతోషిస్తూ ఉంటే మన సంతోషంలో పాలిభాగం పొందటానికి వాళ్ళు కూడా సంతోషించడానికి వస్తారు. కానీ మన దుఃఖములో వచ్చేవాళ్ళు, మన పేదరికంలో వచ్చేవాళ్ళు అందరు రారు. ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదనుకో, పక్కనోడు కూడా ఏమంటాడంటే నాకు ఆయన ఎవరో తెలియదు అంటారు. మన దగ్గర అన్నీ ఉన్నాయి అనుకోండి, ఏ సంబంధం లేనివాడు కూడా ఏదో సంబంధం పెట్టుకొని మా బంధువే అంటాడు. ఈరోజు ఆయన మాత్రము ప్రతి పరిస్థితుల్లో నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఒక మనిషిగా చెప్పేది దేవుడే చెప్తున్నాడు. మీకు ఒక విషయం చెప్పాలా? ఇదే మాట దేవుడు యెహోషువతో అన్నాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మోషే తర్వాత నాయకుడు. యెహోషువ భయంతో ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు మామూలు కాదు, 6 లక్షల మంది పైగా ఉన్నారు. ఇంతమందిని నడిపించాలంటే నా దగ్గర జ్ఞానం లేదు, నేను ఎలా నడిపించగలను?
వీళ్ళు నా మాట వినేటోళ్ళు కాదు, వీళ్ళు మెడవంచని జనాంగము, తిరగబడే జనాంగము, వీళ్ళు నా మాట వినరు, నేను ఎట్లా నడిపించాలి వీళ్ళని అని యెహోషువ భయపడతా ఉంటే దేవుడు అంటాడు, యెహోషువ భయపడకు, మోషేకు తోడయ్యున్నట్లు నేను నీకు తోడై ఉంటాను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అన్నాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పే యేసుక్రీస్తు భూమి మీదికి రావడం. యేసు అంటే అర్థం ఏంటి? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకు తోడుగా ఉండటం. ఎందుకు వచ్చాడు? మనకు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు. ఈరోజు ఎవరు తోడు లేకపోయినా మనకు తోడు ఎవరు? దేవుడు మనతో ఉంటాడు. మీకు ఒక విషయం తెలుసా? మన కష్టంలో ఎవరైనా వచ్చి ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటే తర్వాత ఎవరి దాలాలదే, ఎవరి సంసారాలు ఆలయ్యే, ఎవరి పిల్లలు ఆలయ్యే, ఎవరి ఉద్యోగాలు ఆలయ్యే, ఎవరి పనులు ఆలయ్యే, ఎవరి ఇల్లు ఆలయ్యే. కానీ మనతో ఎప్పటికీ ఉండేది దేవుడే. హి విల్ నెవర్ లీవ్ అస్. ఆయన విడిచిపెట్టాడు. ఆయన మన చెయ్యి పట్టుకుంటే ఆయన విడిచిపెట్టాడు. ఆయన అంటాడు, మత్తయి సువార్తలో అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఓ ఐ ఆమ్ విత్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. కాబట్టి నేను నిన్ను ఎన్నడూ విడువను, ఏమాత్రము విడవను. మనం విడిచిపెట్టాను చాలాసార్లు ఆయన్ని, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలే. ఒక విడిచిపెడితే మనం ఇక్కడ ఉండటం కాదు. చాలాసార్లు ఉద్యోగం కొరకో, ప్రమోషన్ కొరకో, ఏదో లాభం కొరకో చాలాసార్లు ఆయన విడిచిపెట్టాం. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన నమ్మదగిన వాడు, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అంటాడు కదా. ప్రభు నాకు సహాయుడు. వీ కెన్ బోల్డ్లీ సే దట్ గాడ్ ఈజ్ అ హెల్పర్ కదా. ఆ దినాల్లో హెబ్రీ విశ్వాసులు కష్టాల గుండా వెళ్తున్నారు, శ్రమల గుండా వెళ్తున్నారు, చెరసాల్లో వెళ్తున్నారు, దెబ్బలు తింటున్నారు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో ఈ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది? ప్రభు నా సహాయుడు, ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. ఎట్లా సహాయం చేస్తాడో తెలియదండి, ఆయన సహాయం చేస్తాడు. ప్రతి పరిస్థితిలో సహాయం చేస్తాడు. ఆయన నాకు సహాయుడు. When you're going through tough situations, when you're going through hard situations, He will be there to help you. ఆయన మనకుతో ఉంటాడు, సహాయం చేస్తాడు. ప్రభు నాకు సహాయం. If God is your help, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? Who can stand against us? అందుకని అంటాడు, 10,000 మంది నా మీదకి దండెత్తొచ్చినను నేను భయపడను. I will not fear. ఎందుకండగా నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరించును, కీర్తనగాడు అంటాడు. కాబట్టి ఈరోజు మన సహాయము దేవుడే. దిక్కులేని వారికి ఎవరు దిక్కు? దేవుడే. నిజానికి నేనున్నాను అనేటోళ్ళు చాలామంది ఉంటారు, కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడు మన దగ్గరికి ఎవ్వరు రారు. ఆయన మనతో ఉంటాడు. కీర్తనగాడు అంటాడు, కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ కెన్ ఐ గెట్ హెల్ప్ ఫ్రమ్? ఆ సమయంలో ఆయన నా సహాయుడు, ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఆయన మన సహాయుడు, ఆయన మనకి సహాయం చేసేవాడు. కాబట్టి ఎంతమంది మనకు విరోధంగా వచ్చినా మనకు ఆయన సహాయం చేస్తాడు. ఈరోజు కొన్ని మాటలే మనం చూసాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. నిన్ను ఏమాత్రము నిన్ను ఎన్నడూ విడువను, ఏమాత్రము ఎడబాయనని ఆయనే చెప్పెను గనక ప్రభువు నాకు సహాయకుడు, నరులు నాకేమి చేయగలరు అని ధైర్యముగా మనము చెప్పగలమంటారు. తల వంచుదాం. ద లార్డ్ ఈజ్ ఆ హెల్ప్. దేవుడే మన సహాయం. దేవుడే మన సహాయం. ప్రతి పరిస్థితిలో
ప్రతి పరిస్థితిలో ఆయన మనకు సహాయం చేసేవాడు. సియోను అనుకుంది దేవుడు నన్ను విడిచానని. దేవుడు విడిచిపెట్టలేదు. ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడినదానా, నేను నిన్ను నీలాంజనములతో కట్టుదును అంటున్నాడు. ఈజ్ గాడ్ హూ స్ట్రెంథన్స్ యూ. బలహీనమైపోయి, ఓడిపోయి, దిక్కు లేకుండా, ఎవరి సహాయం లేకుండా ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను. నెవర్ లీవ్ నో ఫర్సేక్. ప్రతి పరిస్థితిలో నమ్మదగినవాడు ఆయన. ప్రతి పరిస్థితిలో నమ్మదగినవాడు. దేవుడే నా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. భయమెప్పుడు ఆనందమానందమౌ. భయమెప్పుడు ఆనందమానందమౌ. నా దేవుడే నా ఆశ్రయంబు, దివ్యమైన దుర్గము. నా దేవుడే నా ఆశ్రయంబు, దివ్యమైన దుర్గము. అవును, ఆయన మన ఆశ్రయము, మన దుర్గము, మన కేడము. కొద్ది నిమిషాలు మనం అందరము ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థన చేద్దాం. మనమున్న స్థలంలో అందరము ప్రార్థనలో ఉందాం. అనేక సార్లు మనకు కలిగిన పరిస్థితులను బట్టి ఆయన్ని మనం చూడలేదు, కానీ ఆయన మనతోనే ఉన్నాడు. నడిపించుచున్న దేవుడు మనకు సహాయపడుతున్నాడు. ఆయన మనకు సహాయపడకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళము? ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్. ఓ ప్లేస్ యువర్ నేమ్. రేపటి ఆరాధన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రభుని నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం అందరం. థ్యాంక్ యూ జీసస్, బ్లెస్ యూ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్. Bless your name.
ప్రభు సన్నిధిని, ప్రభు నడిపింపును కోరుకుందాం. రేపటి ఆరాధన కొరకు అనేకులు రాగలుగున్నట్లు, వాతావరణమైన స్వాధీనంలో ఉంచుకున్నట్లు, వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు మేలు పొందినట్లు, పాటల ద్వారా దేవుడు మహిమపరచబడినట్లు మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. Thank you, Jesus. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, మనసారా స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకి వందనాలు అయ్యా. ఈ దినము వైవాహిక జీవితంలో మేము ఎలా ఉండాలో, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలను, వేశ్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అన్నాం అయ్యా. మరి వివాహ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యమైందో, ఎలా ఉండాలో మీరు మాట్లాడారు. అంతేకాదు, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నారు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాంట్లో సంతృష్టి కలిగి ఉండండి అన్నాం అయ్యా. కృప చూపించండి. ధనాపేక్ష లేని వారిగా ఉండటం మాకు నేర్పించండి అయ్యా. ధనము తండ్రి, ఈ లోక సంబంధమైన వస్తు వాహనాలు తాత్కాలికమైనవని, తృణప్రాయమైనవని తండ్రి మేము గుర్తించుకున్నట్లు సహాయం చేయండి. సొదమ గుమర పట్టణంలో డబ్బు విస్తారంగా అయ్యి, తిండి ఎక్కువయ్యి వారు పాపం చేసినట్లు మేము చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా సమృద్ధిలో ఉన్నప్పుడే పాపం చేసినట్లు మేము చూస్తున్నాం. వారు లేమిలోనికి వచ్చినప్పుడు నీ పాదాల దగ్గరకు వచ్చారు, నీ సన్నిధిని వెతికారు తండ్రి, నీ మాట కోసం ఎదురు చూశారు. వారు సమృద్ధిలో ఉన్నప్పుడు వారు నిన్ను మర్చిపోయారు తండ్రి. మేము ధనాపేక్ష లేని వారిగా ఉండటం మాకు నేర్పించండి తండ్రి. ఈ లోక సంబంధమైన వాటిపైన మునిగి తేలిపోకుండా తండ్రి, అవసరమైందేంటో తండ్రి, కావాల్సిన వాటిపైన, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటిపైన మా మనసు ఉంచుకున్నట్లు సహాయించండి. తుచ్చమైన వాటిని ప్రేమించేవారిగా కాకుండా నిత్యమైన వాటి కొరకు జీవించినట్లు, నిత్యమైన వాటిని వెతికేవారిగా జీవించినట్లు సహాయించండి. ఈ సాయంత్రకాలం నైనా అయ్యా, మేము ప్రభా వేటికి విలువిస్తున్నామో,
ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకొనిరి అనే మాట మేము చూస్తున్నాం. చాలామంది దైవజనులు ప్రభా ఈ ధనాపేక్షను బట్టి వారు విశ్వాసంలో తొలగిపోయినట్లు మేము చూస్తున్నాం. వారు భారాన్ని పోగొట్టుకున్నట్లు మేము చూస్తున్నాం. తండ్రి, దేమ యహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళనని 2 తిమోతిలో మాట్లాడుతున్నావు. అయా, ధనాపేక్ష లేని వారముగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటం మాకు నేర్పించండి. నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అన్న తండ్రి, విన్న వాక్యము మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. అయ్యా, ప్రతి పరిస్థితుల్లో తోడుండే దేవుడు. మనుషులు నమ్ముకొనట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నావు. నరుల సహాయము వ్యర్థము అన్నావు. నరుల సహాయము వ్యర్థము. దేవుడే నాకు సహాయుడు, నేను ఎవరికి భయపడుదును, నరులు నాకేమి చేయగలరు అనే మాటను తండ్రి చక్కగా తండ్రి అక్కడ మేము చూస్తున్నాం. ఈ దినము ప్రభా, నీవు మా సహాయకుడుగా ఉన్నందుకు వందనాలు, మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాలము విన్న వాక్యము ప్రతి ఒక్కరు హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి. రేపటి ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు సహాయం చేయండి. మా హృదయాలు నీ వాక్యము ద్వారా తృప్తిపరచబడినట్లు సహాయం చేయండి. తండ్రి, మా హృదయాలను సరిచేయండి. తండ్రి, ప్రార్థన ద్వారా, మోకాళ్ళ ద్వారా తండ్రి మా హృదయాలు దున్నబడినట్లు సహాయం చేయండి. నీ వాక్యము అక్షయమైన బీజమైన విత్తనాలు, అక్షయమైన బీజము నాటబడినట్లు సహాయం చేయండి. తండ్రి, హృదయము సిద్ధపరచుకున్నట్లు సహాయం చేయండి. తండ్రి, వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా నీ వాక్యానికి తగినట్లు మేము నడుచుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఈ దినము ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, నీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మహిమ పొందండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి, మొదటి ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందండి. పాటలు తండ్రి భావయుక్తంగా పాడునట్లు, హృదయపూర్వకంగా పాడునట్లు సహాయం చేయండి. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు సహాయం చేయండి. ఆరాధన వాక్యంలో కానీ, హెచ్చరిక వాక్యంలో కానీ మీ నడిపింపును, మీ సన్నిధిని కోరుకుంటున్నాం. అద్భుతంగా నడిపించండి తండ్రి. బలారాధనలో మీరు సహాయం చేయండి, కానుకల సమర్పణలో మీరు సహాయం చేయండి తండ్రి, ప్రకటనల్లో మీరు సహాయం చేయండి, ఆశీర్వాద ప్రార్థనలో మీరు సహాయం చేయండి. మొదటి సర్వీస్లో కానీ, రెండవ సర్వీస్లో కానీ తండ్రి, మరి మధ్యాహ్నం జరగబోయే సండే స్కూల్ సర్వీస్లో కానీ, యూత్ సర్వీస్లో కానీ, ఇంగ్లీష్ హిందీ సర్వీస్లో కానీ ప్రతి సర్వీస్లో మీ నడిపింపును కోరుకుంటున్నాం, మీ ప్రసన్నతను కోరుకుంటున్నాం. యెహోవా దేవుడే మనకు తోడు అనే మాట, ప్రభువు నాకు సహాయుడు అనే మాట, నీ సహాయాన్ని ప్రతిసారి మేము అనుభవించినట్లు సహాయం చేయండి ప్రభా. ఈ దినము తీసుకొచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇక్కడ అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని మీరు బలపరచండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచేయండి ప్రభా. నీ రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మేము ఎలా నడుచుకోవాలో తండ్రి మాకు కృప చూపించండి. విన్న వాక్యము ప్రతి ఒక్కరు హృదయాలు నీరుకట్టి ఫలింప చేయండి. అయ్యా, నీ దాసులకు మంచి ఆరోగ్యం దయచండి. ప్రతి బ్రాంచ్లో జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. రాబోయే ఎన్నికల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేశంలో నెమ్మది దయచేయండి, నీతి పరిపాలన దయచేయండి ప్రభా. నీ భయము కలిగిన వారిని నాయకులుగా నియమించండి ప్రభా. తండ్రి, ఎలక్షన్కి వచ్చి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. తండ్రి, నువ్వు సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు నాయన. అయ్యా, నీ చిత్తము జరిగించండి, మంచి ఏలిక దయచేయండి, మంచి ప్రభుత్వం దయచేయండి ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి స్టేట్ గురించి, ప్రతి జిల్లా గురించి, ప్రతి జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాం, ప్రతి తాలూకా గురించి ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని కాపాడండి ప్రభా, అక్రమం నుంచి కాపాడండి తండ్రి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ దినమంతా మీ నడిపింపును దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా విషయంలో మీ చిత్తం ఏమైందో ఆ చిత్తాన్ని బయలుపరిచి మీరే మహిమ పొందండి. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు, కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ రేపటి కార్యక్రమం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి సర్వీస్లో మీరే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.